హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మనం టమాటా కర్రీ ప్రిపేర్ చేద్దామండి. నా స్టైల్లో నేను ఏ విధంగా తయారు చేస్తాను చూపిస్తాను. తొందరగా అయిపోతుంది, ప్రాసెస్ కూడా టైం పట్టదండి. చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి టమాటాలు ఈ విధంగా 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెడదాము. ఈ విధంగా స్టవ్ వెలిగించి టమాటాలు వేసాను చూడండి, ఏం వేయలేదు ఇంకా. ఇప్పుడు చూపిస్తాను ఏం వేయాలో. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, మనకి ఎంత కావాలనుకుంటే అంత ఆయిల్. టమాటా కర్రీకి కొద్దిగా ఎక్కువ పడుతుంది కదా ఆయిల్, తొందరగా అయిపోతుందండి ఈ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాయి, చిన్న చిన్న ఉల్లిగడ్డలు. తర్వాత కొద్దిగా పసుపు. టైం ఎక్కువ పట్టదండి, ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. చూడండి అన్నీ ఒకటేసారి వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు. ఎప్పుడైనా వేసుకోవచ్చండి, ఫస్ట్ టైం వేసి ఎప్పుడైనా వేయచ్చు. మొత్తం వేసి మొత్తం కలిపేద్దాము. ఈ విధంగా మొత్తం కలిపేసేయాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. ఈ విధంగా ఇట్లా పెట్టండి, పెట్టేసి మూత పెట్టేస్తే అవే మగ్గిపోతాయి. అంతే అండి. ఈ విధంగా మొత్తం కలిపేసేసి ఈ విధంగా మూత ముంచి 5 మినిట్స్ మగ్గిద్దామండి. ఇలాంటి సిల్వర్ దాంట్లో చేసుకోండి, మందంగా ఉన్న దాంట్లో చేసుకోండి, అడుగు మాడిపోకుండా ఉంటుంది. స్టీల్ దాంట్లో వాటర్ వేస్తే కొద్దిగా మాడిపోతుంది కదా. ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. హై ఫ్లేమ్ మీద పెట్టాను నేను. 5 మినిట్స్ అయిందండి, తీద్దాము. చూడండి మగ్గిపోయాయి, కనిపిస్తుంది కదా. అంటే ఇంకా కొద్దిగా కావాలి. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి లోకి మీడియంకి మధ్యలో పెడతాము. మూత మూసేద్దాము. ఇంకొంచెం మెత్తగా కానిద్దాము దాన్ని. చూద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయిందండి, మెత్తగా అయిపోయాయి టమాటాలు. ఈ విధంగా స్మాషర్ ఉంటే మీ ఇంట్లో ఈ విధంగా ఒత్తుకోండి, లేదంటే గరిటె ఉంటే దానిదైనా ఒత్తుకోవచ్చు మీరు. ఇట్లా ఒత్తుకోండి మెత్తగా, పూర్తి మెత్తగా అనొద్దు. కొద్ది అక్కడక్కడ టమాటాలు తగులుతుంటే బాగుంటాయి కదా. ఈ విధంగా మెత్తగా ఒత్తుకోవాలా. ఇది వచ్చేసి ఫాస్ట్గా అయిపోతుందండి. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు స్పీడ్గా చేయాలనుకుంటే మనం ఇది చేసి జస్ట్ ఒక 7 మినిట్స్లో అయిపోతుంది. మామూలు టమాటా కర్రీ కొద్దిగా లేట్ అవుతుంది కదా, అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఇది చపాతీలకి, రైస్లకి, దేంట్లైనా బాగుంటుంది. చూడండి అయిపోయింది ఇది. ఈ విధంగా కొద్ది అక్కడక్కడ టమాటాలు కనిపిస్తుంటేనే ఉండాలి, బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కారం అండి, 1 స్పూను. ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇది కొద్ది కారమే ఉందండి, మాది కారం మిషన్లో పట్టించినది. 1 స్పూన్ ధనియాల పొడి. సాల్ట్ ఏమైనా తక్కువైతే టేస్ట్ చూసి వేసుకోండి. వేసిన తర్వాత మొత్తం కలిపేద్దాము. ఇది ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు. చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది. ట్రై చేయండి ఒకసారి. కొద్దిగా మీకు ఏమైనా వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే అలాగే ఉంచండి. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మీడియంలో పెట్టి ఫ్లేము ఉడికిద్దాము. మూత ముంచి ఒక జస్ట్ 2 మినిట్స్ ఉడికిద్దాము. 2 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. అయిపోయిందండి. కొద్దిగా కొబ్బరి ఉంటే కొద్దిగా ఒట్టి కొబ్బరి పొడి ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను నేను. వేసుకొని మొత్తం కలిపేసేయండి. ఈ విధంగా మొత్తం కలిపేసేయండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి, హాఫ్ టేబుల్ స్పూను వేసేసి మొత్తం కలిపేద్దాము. ఈ విధంగా కలిపేసిన తర్వాత కొత్తిమీర వేసి మూత ఉంచుకుందామండి. ఒకవేళ ఇంకొద్ది వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, మాకైతే సరిపోతుంది. కొత్తిమీర ఇలా ఈ విధంగా చిన్న కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ విధంగా కలిపేసి ఇంకా ఉడికేద్దండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత ఉంచితే ఆ వేడికి అనేది కొత్తిమీర ఫ్లేవర్ పట్టుకుంటుంది టమాటా కర్రీకి. అంతే అండి, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఇంకా గిన్నెలోకి తీసేసుకుందామండి టమాటా కర్రీ అంతా. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని చపాతీలేకి, రైస్లేకి చాలా బాగుంటుందండి. పుల్కాలేకి, రొట్టెలేకి. ఇందులో ఎగ్స్ కూడా ఉడికేసుకొని వేసుకోవచ్చండి. ఎగ్స్ ఉడికించి ఇందులో చిన్న ఘాట్స్ పెట్టి ఉడికించిన ఎగ్స్కి ఇందులో పెట్టుకుంటే జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికిస్తే అవి కూడా మగ్గిపోతాయి. చాలా బాగుంటాయండి. అవి ఆ రెసిపీ కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు.
అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. నాకైతే జస్ట్ 7 minutes పట్టింది. ఇది ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తానండి మీకు. ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవండి. నమస్తే, ఉంటాను, బాయ్.